హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్. ఐపీఎల్ అన్ని టీంల గురించి మాట్లాడుకున్నాం. అన్ని టీంలలో కొన్ని ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుకున్నాం. మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఆర్ ఐడియల్ ప్లేయింగ్ 12 గురించి మాట్లాడుకున్నాం. బట్ అందులో కొంతమంది పేర్లు మనం మిస్ అవ్వడం, లేదా కొంతమంది పేర్ల మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఉండాలంటే కనిపిస్తూ ఉన్నాయి. అందులో కొంతమంది ఆర్ సంబడి హూ ఆర్ అంటే ఒక కంబ్యాక్ సీజన్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు ప్రస్తావించి ఉండొచ్చు, కొంతమంది పేర్లు ప్రస్తావించకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు, ఫ్లోలో మిస్ అయిపోయి ఉండొచ్చు. వాళ్ళందరి గురించి కూడా మాట్లాడుకుందాం. ఐ థింక్ ప్రతి ఒక్క ఫ్రాంచైజీ నుంచి అట్లీస్ట్ వన్ ప్లేయర్ అలా ఉన్నాడు. సో ఆ కంబ్యాక్ ప్లేయర్లు ఎవరు, ఈ సీజన్ అనేది వాళ్ళకి అన్ని విధాలుగా కలిసి వస్తుందా ఆ కంబ్యాక్ ఇవ్వడానికి అనే దాని గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ కంబ్యాక్ బ్యాచ్ గురించి మనం ఫ్రాంచైజ్ వైజ్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంబ్యాక్ అనగానే నాకు బాగా గట్టిగా కనిపించి వినిపించే ఎదురుకుండా అట్లా కళ్ళకు కట్టినట్టుగా ఉండే పేరు ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ వాజ్ వేరే లెవెల్ ఊప్ మీద ఉన్నాడు 2022 ఎండ్ వరకు, 2023 వరకు కూడా. సడన్లీ కొంచెం డిసప్పాయింట్మెంట్స్ విత్ హిమ్సెల్ఫ్. ఆ తర్వాత మళ్ళీ టీమ్ రూల్స్కి అబాయిడ్ అవ్వకుండా ఉండడం, సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బయటికి వెళ్ళిపోవడం, ముంబై ఇండియన్స్కి ఆడినా కూడా సంభవం అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోవడం. ఆల్దో 2-3 మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. బట్ రైట్ నో దిస్ ఇన్నింగ్స్ అనేది ఐపీఎల్ మాత్రమే కాదు, అతను ఇండియన్ టీంకి కూడా కంబ్యాక్ ఇవ్వడానికి బాగా దోహదపడే ఒక సీజన్ అవుతుంది. రీజన్ ఏంటి అంటే కనుక ఇండియా T20 స్క్వాడ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే వీఆర్ లుకింగ్ ఎట్ ఓపెనర్స్ కమ్ కీపర్స్. అండ్ ఇషాన్ కిషన్ ఓపెనర్, కీపర్ అండ్ ఆల్సో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్. సో అన్ని విధాలుగా కలిసి వస్తాయి. అండ్ ఇషాన్ కిషన్ గురించి అబ్జర్వ్ చేస్తే కనుక జనరలీ ఈజ్ అ వెరీ గుడ్ టీమ్ మ్యాన్. అతను కోహ్లీ ఇమిటేషన్ చేసినప్పుడు చూసాం, డబుల్ సెంచరీ కొట్టి నువ్వు టీంలో ఎందుకు లేవు గురు అంటే నువ్వే కదా క్యాప్టెన్ రోహిత్ని టీజ్ చేసిన విషయం కూడా చూసాం. అండ్ బాగా హీస్ ఆల్వేస్ దేర్ అండ్ మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న ప్లేయర్. సో డెఫినెట్లీ అతని దగ్గర నుంచి రన్స్ కావాలని కోరుకుందాం. అండ్ ఇషాన్ కిషన్ విల్ డెఫినెట్లీ ప్లే ఇన్ ద 11. కొంతమంది ప్లేయర్స్ ఎవరి గురించి అయితే మనం మాట్లాడబోతున్నామో 11లో ఉంటారా లేదా ప్రతి మ్యాచ్ అనే డౌట్లు కూడా వస్తాయి. బట్ ఇషాన్ ఈజ్ డెఫినెట్లీ దేర్. సో ఖచ్చితంగా ఇషాన్ కిషన్కి ఇది నిజమైన ఒక బ్రేక్ త్రూ సీజన్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం. బికాస్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాస్పెక్ట్ అబౌట్ దిస్ యంగ్ ఫెలో. అలాగే ఇమ్మీడియట్గా మళ్ళీ వినిపించే పేరు గురించి మనం మాట్లాడుకుంటే కనుక చాలా ఉన్నారు ఈ లిస్ట్లో అలా ఇలా అని చెప్పి. బట్ దీపక్ చహర్ కనిపిస్తాడు. దీపక్ చహర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నంటే కంబ్యాక్ బ్యాచ్లో పాపం లాస్ట్ 3 సీజన్స్లో ఇంజరీ కారణంగా చాలా ఇబ్బంది పడ్డాడు. లాస్ట్ 3 సీజన్స్ మాత్రమే కాదు, అతని కెరియర్ ఎక్కడో ఉండేది అతని కెరియర్. బట్ ఇంజరీస్ కారణంగా అతను ఆ స్థాయి ఆఫ్ ఎక్సలెన్స్ కానీ అచీవ్మెంట్ కానీ రీచ్ కాలేకపోయాడు. దానికి కారణం వేర్ ఇస్ ఇంజరీస్. అండ్ ఈసారి అతని మీద బాగా గట్టి నమ్మకం పెట్టిన ఫ్రాంచైజ్ అతన్ని తీసుకోలేకపోయింది బికాస్ ఆఫ్ ఆక్షన్ డైనమిక్స్ అండ్ ఆల్. ముంబై ఇండియన్స్కి వెళ్ళాడు. సో ముంబై ఇండియన్స్ దగ్గర మంచి ఛాన్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ బాల్ బౌల్ చేసే అవకాశం ఉంది అతనికి. ఫస్ట్ ఓవర్ బౌల్ చేసే అవకాశం ఉంది, పవర్ ప్లేలో బౌలింగ్ చేసే అవకాశం ఉంది, మంచి స్వింగ్ జనరేట్ చేయగలిగే బౌలర్, అవసరం అయితే కనుక బ్యాట్తో కూడా కాంట్రిబ్యూట్ చేయగలిగే ఒక ప్లేయర్. ఇండియన్ టీంలోకి డైరెక్ట్గా బ్రేక్ ఇన్ అవుతాడా ఐఎమ్ నాట్ షూర్. ఆ ఛాన్సెస్ అనేవి కొంచెం మెత్తగానే కనిపిస్తున్నాయి, అంత స్ట్రాంగ్గా కనిపించే విధంగా అయితే లేవు. బట్ ఐఎమ్ షూర్ దట్ ఈ యొక్క ఆస్పెక్ట్లో మాత్రం ఈ ఐపీఎల్ని బాగా గట్టిగా యూటిలైజ్ చేద్దాం అనుకుంటాడు దీపక్ చహర్. సో దీపక్ చహర్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వెళ్ళిపోతే కానీ ఇక్కడ చాలామంది ఉంటారు. జనరలీ చెన్నై సూపర్ కింగ్స్ అనేగానే కంబ్యాక్ బ్యాచే. వాళ్ళు ఎక్కడ కూడా ఆడతారు అర్థం కాదు, సడన్గా వచ్చేస్తారు, కంబ్యాక్ ఇచ్చేస్తారు. ఇందులో చాలా ప్లేయర్లు ఉన్నారు. రాహుల్ త్రిపాఠి డి నాట్ హ్యావ్ ఎ గుడ్ సీజన్ లాస్ట్ సీజన్. దీపక్ కూడా, విజయ్ శంకర్ ఎక్కడ కనిపించలా లాస్ట్ సీజన్లో. ఏ ఫ్రాంచైజీ ఆర్డర్ కూడా ఓడుకుతుండదు. అట్లాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు వాళ్ళు. వీళ్ళ ముగ్గురికి గ్రేట్ ఛాన్స్ ఉంది. బట్ వీళ్ళ ముగ్గురులో సిఎస్కే 11 ప్రకారంగా దొరికితే ఒకటికి లేదా ఇద్దరికి ఛాన్స్ వస్తుంది. ఒకడు అంటే కనుక ఏ ఒక్కడు సెలెక్ట్ అవుతాడో తెలియదు, ఇద్దరంటే కనుక ఏ ఇద్దరు సెలెక్ట్ అవుతారో తెలియదు. బట్ దేర్ ఇస్ డెఫినెట్ ఛాన్స్ బికాస్ టాప్ ఆర్డర్లో ఆడే అవకాశం వాళ్ళ ముగ్గురికి ఉంది. సో వీళ్ళు ఈ కంబ్యాక్ బ్యాచ్లో వీళ్ళు కూడా ఉంటారు. అండ్ దెన్ దెర్ ఇస్ శామ్ కరన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే కనుక 2022 వరల్డ్ T20లో టాప్ ఆఫ్ ద గేమ్ ఉన్నాడు, ఇంగ్లాండ్ గెలిపించాడు. ఆ తర్వాత క్రమేణా ఇంగ్లాండ్ స్క్వాడ్ నుంచి బయటకు పోయాడు, ఎక్కడా కనిపిలా. అండ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా అతను క్యాప్టెన్ అయ్యాడు, ధవన్ లేకపోయేసరికి. బట్ స్టిల్ అంత సాలిడ్ ఇంపాక్ట్ అనేది రాలా శామ్ కరన్కి. IL T20లో సమ్ నైస్ ఫిగర్స్ అనేవి ఉన్నాయి. బట్ అగైన్ హీస్ బ్యాక్ టు ఫ్రాంచైజ్ వేర్ అతను బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ అతనికి మళ్ళీ అదే ప్రాబ్లం, 11లో ఉంటాడా బికాస్ ఆఫ్ ద 4 ఫార్నర్ రూల్. ఒకవేళ కాన్వే రచిన్ ఇద్దరిని ఆడించారంటే పతిరానా ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. సో చెన్నై వికెట్ మీద నూర్ అహ్మద్ ఆడే అవకాశాలు గట్టి కనిపిస్తున్నాయి. బయటికి వెళ్తే కనుక అగైన్ దెర్ ఇస్ అ కాంపిటీషన్. ఓవర్టన్ కానీ నేదన్ ఎలీస్ కానీ కొంచెం హార్డ్ ఫాస్ట్ హిట్టింగ్ బౌలర్స్ కాబట్టి వాళ్ళ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. బికాస్ దెర్ ఇస్ ఆల్రెడీ ఖలీల్ అహ్మద్ అండ్ ముఖేష్ ఎవరైతే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ఉన్నారు.
సో ఈ ఆస్పెక్ట్లో అక్కడ ఒక చిన్న బెడదనే అవుతుంది. బట్ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్వేస్ మనవాడే కదా, కొంచెం మనవాడికి కాస్త ఎక్కువ అవకాశాలు ఇద్దాం అనే బ్యాచ్ వాళ్ళు. సో అలా ఏమైనా అవకాశం వస్తే కనుక శామ్ కరన్కి యూ కెన్ హ్యావ్ అ వెరీ అంటే ఒక రకమైన మంచి సీజన్ వచ్చే అవకాశం అతను కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే మీరు గుజరాత్ టైటన్స్ విషయానికి వెళ్తే కనుక ప్రసిద్ధ్ కృష్ణ ఎందుకు అగైన్ ఇంజరీస్ కారణంగా అతను మిస్ అవ్వడం, అతనికి ఇంజరీ అవ్వడం, సందీప్ శర్మ టీంలోకి రావడం, సందీప్ శర్మ టీంలోకి వచ్చిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ అతన్ని రిటైన్ చేసుకోవడం, ఇదంతా కనిపించింది. బట్ ప్రసిద్ధ్ మీద గుజరాత్ హ్యావ్ స్పెంట్ అ వెరీ హ్యూజ్ అమౌంట్. అండ్ ప్రసిద్ధ్ మంచి బౌలర్, కొంచెం రన్స్కి వెళ్తాడు కానీ మంచి బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్. సో ఆ వికెట్ టేకింగ్ అబిలిటీ ఉన్న బౌలర్ కాబట్టి డెఫినెట్లీ గుజరాత్ టైటన్స్కి ప్రసిద్ధ్ బాగా జరుగుకోరు. అక్కడ సిరాజ్ ఉన్నాడు, రబాడా ఉన్నాడు, వాళ్ళకు కూడా ఐపీఎల్లో ఒక రకమైన కంబ్యాక్ లాంటిది ఏది విత్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ సీజన్ ఫర్ దెమ్. బట్ వాళ్ళకన్నా ఎక్కువ ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రసిద్ధ్ కృష్ణ నా దృష్టిలో. అండ్ అదే టీంలో వాషింగ్టన్స్ ఉన్నారు. లాస్ట్ 2 సీజన్స్గా ఐపీఎల్లో కిదర్ హెమియా ఎస్ఆర్హెచ్లో ఉన్నాడు కానీ ఛాన్సే దొరకలేదు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల. ఇప్పుడు జీటీకి వెళ్ళాడు, అక్కడ కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. బట్ హీ హ్యాస్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ ప్లేయింగ్ ఇన్ జీటీ ఆ మెయిన్ 12-11లో. సో అతను ఆడాడంటే కనుక అతనికి ఒక మంచి అవకాశం వాషింగ్టన్ సుందర్. అండ్ వాషింగ్టన్ సుందర్ గౌతమ్ గంభీర్ లేక్స్యం పట్టుకుపోతున్నాడు టీమ్స్ అన్నింటిలోకి. సో కొంచెం బెటర్గా పర్ఫామ్ చేశాడంటే కనుక దేర్ ఈస్ దట్ స్కోప్ వాషి సుందర్ దగ్గర నుంచి. సో అతను ఆ లిస్ట్లో ఉన్నాడు. గ్లెన్ ఫిలిప్స్ ఆ లిస్ట్లో పట్టాల్సిన అవసరం ఇంటర్నేషనల్గా ఈస్ బీన్ డూయింగ్ వెల్, చాలా అద్భుతంగా చేస్తుంటే కంబ్యాక్ అని చెప్పడానికి లేదు. అది 4 ఫారినర్ రూల్ వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ హీఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ దట్ లిస్ట్ కాబట్టి తన గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. పంజాబ్ కింగ్స్ విషయానికి వెళ్తే అక్కడ చాలామంది ఉన్నారు కంబ్యాక్ వీరులు. ఎందుకంటే అక్కడ మీకు ఇమీడియట్గా మనం మాట్లాడుకుంటే కనుక మీకు మ్యాక్స్వెల్ కనిపిస్తాడు. ఎందుకంటే మ్యాక్స్వెల్ విత్ పంజాబ్ వాజ్ అ హారబుల్ అఫేర్ లాస్ట్ టైం. ఆర్సీబీకి వచ్చాడు, బాగానే ఉన్నాడు. అండ్ దెన్ యూ లుక్ ఎట్ హిస్ వాల్యూ డిప్ అవుతూనే వచ్చింది. ఈ సోల్డ్ ఫర్ 4.2 crores. సో 4.2 crores మ్యాక్స్వెల్ వెళ్ళాడు అనేది అతని మీద నమ్మకాలు లేవు ఫ్రాంచైజీలకి అని ఒక అర్థం. ఎందుకంటే ఫెయిర్లీ ముందే వచ్చాడు అతను ఆప్షన్లో కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో అతను కూడా హీ వాంట్స్ టు ప్రూవ్, హీ వాంట్స్ టు కమ్ బ్యాక్, హీ వాంట్స్ టు ప్లే వెల్. సో ఆ ఆలోచనలో అతను ఉంటాడు, లేదు ఎలాగైనా సరే మేము ప్రూవ్ చేసుకోవాలి, నేను ఉంచవాలి, నేను బాగా ఆడాలి అని చెప్పేసి ఆలోచనలో అక్కడ అతను కూడా ఉంటాడు. కాబట్టి డెఫినెట్లీ ఆ లిస్ట్లో మ్యాక్స్వెల్ కూడా ఉంటాడు. కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే దేర్ ఇస్ డెఫినెట్లీ అజింక్య రహానే లాస్ట్ బిఫోర్ సీజన్ హీ వాజ్ అ రెవల్యూషన్ సిఎస్కేకి. గెలుపులో చాలా గట్టి పాత్ర పోషించాడు. లాస్ట్ టైం మాత్రం కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి అతనికి. అండ్ వన్స్ హీ వాజ్ అవుట్ ఆఫ్ సిఎస్కే ఆప్షన్లోకి ఎప్పుడైతే వెళ్ళాడో ఇట్ వాజ్ అ వెరీ లేట్ పిక్ కేకేఆర్కి. అండ్ అజింక్య రహానే నాట్ జస్ట్ ద బ్యాటర్ బట్ ఆల్సో ద లీడర్ ఈజ్ రిటర్నింగ్, అది గుర్తుపెట్టుకోవాలి. సో అందరూ ఒక ఎత్తు అయితే అజింక్య రహానేస్ రిటర్న్, అజింక్య రహానేస్ కమ్బ్యాక్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఎసెన్స్ ఉన్న ఒక కమ్బ్యాక్. బికాజ్ యూ నెవర్ నో మళ్ళీ అతను ఇండియాకి ఆడతాడు ఆడ్డా అనేది, ఎందుకంటే ఆడేది ఒకటే ఫార్మాట్ ఒకవేళ ఆడింది. బట్ యాజ్ లీడర్ అతను సాధించిన ఘనతలు అన్నీ కాదు, ఈజ్ అ వెరీ గుడ్ లీడర్. మీరు రాజస్థాన్ రాయల్స్లో ఉన్నప్పుడు చాలామంది యంగ్స్టర్స్ అతను గ్రూమ్ చేశాడు. మహారాష్ట్రకి అతను కెప్టెన్ ఉన్నప్పుడు అద్భుతమైన రీతిలో యాజ్ గ్రూమ్ వెరీ అండ్ బాగా వాలటైల్ యంగ్స్టర్స్ డీల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్ కెప్టెన్గా అతను ఉన్నప్పుడు యాజ్ డన్ రియలీ వెల్. సో యాజ్ లీడర్ అతనికి వచ్చిన ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి ఫర్ ద క్యాలిబర్ దట్ హీ హ్యాస్. సో ఖచ్చితంగా అతని లీడర్షిప్ కానీ అతని ఆట తీరు కానీ దేర్ ఇస్ దట్ ఆప్షన్ దేర్. అలాగే అదే లిస్ట్లో దేర్ ఇస్ ఆండ్రిక్ నోకియాకి ఇంజరీ అయింది. ఇంజరీ తర్వాత మళ్ళీ ఎట్లా ఆడతాడు ఏంటి పరిస్థితి అనుకున్నారు. సో డెఫినెట్లీ దేర్ ఈస్ దట్ పాసిబిలిటీ ఆఫ్ హిమ్ మేకింగ్ అ స్ట్రాంగ్ కేస్. బట్ అదే మాట మళ్ళీ ఆడే అవకాశం ఉంటుందా, 11లో ఉంటాడా. సో ఇలాంటి ఆస్పెక్ట్లు ఎలాగో ఎటు తిరిగి కనిపిస్తూనే ఉంటాయి. సో ఇలా ఈ లిస్ట్లో చూసుకుంటే కనుక వస్తూనే ఉన్నారు. మీరు ఏ ఫ్రాంచైజ్ తీసుకుంటే ఆ ఫ్రాంచైజ్ ప్రూవ్ పాయింట్ బ్యాచ్ ఉన్నారు. మీరు ఆర్సీబీ తీసుకుంటే జితేష్ శర్మ ఇస్ దేర్ ప్రూవ్ పాయింట్ బ్యాచ్. ఎందుకంటే అతను కన్సిడర్ చేశారు వరల్డ్ కప్ అన్న T20 స్క్వాడ్కి. ఇమ్మీడియట్గా అతను లేడు, ధ్రువ్ జురేల్ వచ్చేసాడు అతని ప్లేస్లోకి. సో అతను కూడా ఫినిషర్ కీపర్గా ఆడదాం అనుకుంటున్నాడు. జస్ట్ ఇన్ కేస్ ఇండియా ఆలోచన మార్చుకుందంటే కనుక హీఈస్ దేర్ టు ప్లే. ఆ ఒక ఆస్పెక్ట్ అనేది చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది, వేర్ యూ కెన్ డూ సంథింగ్ అనేది. సో అది ఒక బేస్గా పెట్టుకోవాలి. అరే ఓకే ఫైన్ ఉన్నాడు, ఎట్లా ఇతను యూటిలైజ్ చేసుకోవాలి, ఏం చేయగలగాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏ రీతిలో ఉన్నాడని. దేవదత్ పడికల్ ఉన్నాడు అక్కడ. దేవదత్ పడికల్ ఇస్ దర్. దేవదత్ పడికల్ ఆర్సీబీ వాళ్ళే ఒక యూనిఫామ్లో గుడ్ టు సీ డీడీ బ్యాక్ ఇన్ యూనిఫామ్ అంటే కనుక మా వద్దు మూడు రౌండ్ కమెంట్లు కొడుతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ఇతను సరిగా ఆడలేకపోయాడు. సో అగైన్ హీ హాజ్ అ పాయింట్ టు ప్రూవ్. మనీ అతని కాంపిటీషన్ ఉంది స్వస్తిక్ చకర్ వల్ల ఒకవేళ నెంబర్ 3 పొజిషన్ అతనికి వెళ్తుందేమో అని. ఇనిషియల్గా దేవదత్కి ఇచ్చిన అతను స్వస్తిక్కి వెళ్తారా దేవదత్కి వెళ్లకుండా అతని బాధ అతనికి ఉంది. సో అతనికి కూడా దేర్ ఇస్ అ పాయింట్ టు ప్రూవ్. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఏ ఆస్పెక్ట్లో
ఆ డెవలప్మెంట్ అనేది కోరుకుంటూ ఉంటాడని చెప్పేసి అతనికి బాధ ఉంటుంది. అలాగే మీరు యూ నేమ్ అ స్క్వాడ్, యూ హ్యావ్ పీపుల్ దేర్. లక్నో సూపర్ జైంట్స్ చూసుకోండి, మార్క్రమ్ అఫ్కోర్స్ అతను ఇంటర్నేషనల్ సర్క్యూట్లో కొంచెం గట్టిగానే పాపులరే కనిపిస్తున్నా, బట్ స్టిల్ ఆ లుక్ అనేది ఉంటుంది. సమద్ ఎస్ఆర్హెచ్ అంత బ్యాక్ చేసినా కూడా అతని ఎప్పుడు మాట్లాడుకునేదే, అతని దగ్గర నుంచి అంతటి స్థాయిలో రిజల్ట్స్ అనేవి రాలా. ఇప్పుడు వేరే నవాబీస్ స్క్వాడ్కి వెళ్ళాడు అతను, హైదరాబాద్ నవాబ్స్ నుంచి లక్నో నవాబ్స్కి వెళ్ళాడు. సో అక్కడ అతను ఏ పొజిషన్లో ఆడతాడు, అతనికి అవకాశం ఉందా ఆడడానికి, అవకాశం ఉంది అంటే ఏ విధమైన కాంట్రిబ్యూషన్ అతను చేయగలడు, ఆ కాంట్రిబ్యూషన్ వల్ల ఏమైనా ఉపయోగం అనేది పాజిటివ్గా లక్నో సూపర్ జైంట్స్కి ఉండేట్టుగా పొజిషన్ ఏంటి అతనికి. సో ఇన్ని రకాల ఆస్పెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో యూ నేమ్ అ స్క్వాడ్, దేర్ ఇస్ అ కంబ్యాక్ ప్లేయర్. సో ఆ రేంజ్లో స్క్వాడ్స్ అనేవి ఉన్నాయి, ఆ రేంజ్లో ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఉంది. బట్ ఐపీఎల్ ఈజ్ అ వెరీ ఇంటెన్స్లీ కాంపిటేటివ్ టోర్నమెంట్. నేను ఐపీఎల్ స్టార్టింగ్ వీడియోస్ అప్పుడు కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తా, దట్ వరల్డ్ T20 కన్నా కూడా ఐపీఎల్ ఈజ్ టఫర్ టోర్నమెంట్ టు విన్. మేక్ నో మిస్టేక్. విలువైంది కాదు, కష్టమైంది. విలువైంది ఈజ్ ఆబ్వియస్లీ ద వరల్డ్ కప్, ఆల్వేస్ ది వరల్డ్ కప్. బట్ కష్టమైంది ఈజ్ ఐపీఎల్, బికాస్ 14 మ్యాచ్లు ఆడాలి, ట్రావెల్ చేస్తూ ఉండాలి, 7 డిఫరెంట్ సిటీలకు ట్రావెల్ చేయాలి, ఇమీడియట్గా మ్యాచ్లు ఆడుతూ ఉండాలి, లాంగ్ పీరియడ్ ఆఫ్ హీట్ని ఇది ఆ ఎండ్యూరెన్స్ అనేది ఉండాలి, ఫామ్ని కొనసాగిస్తూ ఉండాలి. అండ్ దెన్ మీకు ప్లే ఆఫ్స్, ట్రాఫీ ప్రెషర్ అనేది ఉంటుంది. దాన్ని 4 ఫారినర్ రూల్ వల్ల ఎవరు ఆడతారు ఎవరు ఆడరు అనేది తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంతటి మెంటల్ టఫ్నెస్, ఫిజికల్ టఫ్నెస్ చూపించే ఒక టోర్నమెంట్ ఈజ్ ఐపీఎల్. సో ఐపీఎల్ ఈజ్ టఫ్, ఇట్ ఈస్ వెరీ టఫ్. అందులో కంబ్యాక్ ఇవ్వాలంటే కనుక ఇంకా సాలిడ్ టఫ్నెస్ అనేది కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. సో ఇలా కొన్ని సెటప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు కరుణ్ నాయర్ని చూసుకోండి మీరు, ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ కంబ్యాక్ స్క్వాడ్. కరుణ్ నాయర్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంత కష్టపడ్డాడు అతను. సో అతను దొరికిన రంజీ ట్రోఫీ కానీ, దులీప్ కానీ, దాని పేరేంటి మన సయ్యద్ ముష్తాక్ అలీ కానీ, విజయ్ హజారే ఆడుతూనే ఉన్నాడు. యూ స్టిల్ కెనాట్ గ్యారంటీలీ సే అతనికి అది ఛాన్స్ వస్తుంది ఇండియన్ క్రికెట్ టీమ్ కానీ. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్లో ఒక ప్లేస్ ఉంది, బట్ నౌ దే హ్యావ్ నేమ్డ్ ఫాఫ్ యాజ్ దేర్ వైస్ క్యాప్టెన్. సో ఫాఫ్ ఫ్రేజర్ మెకగా ఆడతారు, 1 డౌన్లో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్కి చోటు ఎక్కడ, 2 డౌన్లో అభిషేక్ పోరెల్ ఆడి, 3 డౌన్లో స్టబ్స్ ఆడి, 4 డౌన్లో అక్షర్ పటేల్ ఆడితే లేదా అశుతోష్ శర్మ ఆడితే దానికి చోటు ఎక్కడ ఉంది? ఎందుకంటే దెర్ ఇస్ అగైన్ మళ్ళీ మీకు అక్కడ ఒక రిజ్వీ లాంటి వాళ్ళు ఉన్నారు ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి, ఎక్కడుంది చోటు? సో ఆ చోటు కల్పించుకునే విధంగా అతను టీం యాజమాన్యం ఆలోచించారు. సో చోటు దక్కుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. చోటు దక్కితే ఎంతవరకు ఎంతసేపు ఎన్ని మ్యాచ్లు ఆడగలడు అనేది రెండో ప్రశ్న. ఇన్ని మ్యాచ్లో ఎంతవరకు అతను విన్నింగ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడని మూడో ప్రశ్న. సో ఇన్ని ప్రశ్నలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ప్రతి ఒక్క స్క్వాడ్ నుంచి మినిమం 1 ప్లేయర్ ఉన్నాడు. మినిమం 1 ప్లేయర్, ఎక్కడ కూడా తీసిపోయింది లేదు. మినిమం 1 ప్లేయర్ కనిపిస్తున్నాడు మీకు ప్రతి స్క్వాడ్ నుంచి. అండ్ దానికి తోడు ఇంకా ప్రూవ్ పాయింట్ ప్లేయర్లు నాకు అజింక్య రహానే గురించి, లీడర్షిప్ గురించి ఎలాగైతే మాట్లాడుకున్నాం, హార్దిక్ పాండ్యా ఉన్నాడు అక్కడ లీడర్షిప్ పాయింట్ గురించి మాట్లాడుకోవడానికి. లాస్ట్ టైం ఏమైందో మనం చూసాం, ఆల్రెడీ అతను ఒక ట్రాఫీ గెలిచాడు, ఒకసారి ఫైనల్కి వెళ్ళాడు, ఆ తర్వాత గోల్ అయింది, ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి, అతని బాధ అతనిది. అలాగే సరే, ఇక రంజీ ట్రోఫీలో క్యాప్టెన్సీ చేసిన వాళ్ళు ఇక్కడ ఎలా ఆడతారు, పతిదారు లాంటి వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేయబోతున్నారు, గైక్వాడ్ లాంటి వాళ్ళకి ఎట్లా ఛాలెంజ్ ఉంది. సో క్యాప్టెన్స్ కార్నర్ ఈజ్ అవర్ నెక్స్ట్ వీడియో. మనం కంబ్యాక్ గ్యాంగ్ గురించి మాట్లాడుకున్నాం. విల్ అగైన్ టాక్ అబౌట్ క్యాప్టెన్స్ కార్నర్. ప్రాబబ్లీ క్యాప్టెన్స్ కార్నర్ కన్నా ముందు ఫైండ్ ఆఫ్ ద సీజన్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. చాలామంది యంగ్స్టర్లు ఉన్నారు, వేరే లెవెల్లో ఉన్నారు, ప్రతి టీంలోనూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఉండబోతున్నారు అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మీ దృష్టిలో ఎవరన్నా కంబ్యాక్ బ్యాచ్ ఉన్నారు, నా గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళందరూ ఎవరైనా కంబ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయంటే కనుక ప్లీజ్ మెన్షన్ చేయండి కామెంట్స్లో. ప్రాబబ్లీ నెక్స్ట్ మ్యాచెస్లో ఎప్పుడైనా వాళ్ళ మ్యాచ్లు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో మెన్షన్ చేసి వాళ్ళ గురించి కూడా 1-2 minutes మాట్లాడే ప్రయత్నం చేద్దాం.